హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మున్నార్ ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. మున్నార్కి బెంగళూరు నుంచి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మేము మున్నార్ వెళ్ళడానికి శాంతినగర్ బస్ స్టాప్లో బస్ ఎక్కాము 9 PM. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి దిగామండి. బెంగళూరు నుంచి మున్నార్కి 13 to 14 hours జర్నీ. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ పర్ ఈచ్ పర్సన్. బెంగళూరు నుంచి మున్నార్కి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ బిఫోర్ 1 month బుక్ చేసుకోవాలండి ట్రైన్ టికెట్స్. కానీ డైరెక్ట్ ట్రైన్స్ లేవు, అల్వా స్టేషన్ వరకు మాత్రమే ఉన్నాయి. ఇది బెంగళూరు నుంచి మున్నార్కి వెళ్ళే రూట్లో. మున్నార్ ఇంకా 10 kilometers వస్తుంది అనగా ఈ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్తే బస్లో ఖచ్చితంగా ఈ వ్యూ చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా మనం వెళ్ళే దారిలోని టీ ప్లాంట్స్ కూడా కనిపిస్తాయి. మంచి వ్యూ కనిపిస్తుంది. మేము ఇంకా దిగేసి రూమ్కి వెళ్ళాము. మేము తీసుకున్న రూమ్ ఫారెస్ట్ హెవెన్ రిసార్ట్. ఇక్కడ చూడండి, మేము తీసుకున్న రూమ్ చుట్టూ వ్యూ పాయింట్ ఇది. మేము తీసుకున్న రూమ్ అండి ఫారెస్ట్ హెవెన్ రిసార్ట్. చాలా బాగుంది, చుట్టుపక్కల చాలా బాగుంది. ఇది వచ్చేసి 2 nights 3 daysకి 7000 రూపీస్ అండి. ఒక ఫ్యామిలీ అంటే 2 members మేము ఎక్స్ట్రా బెడ్ కావాలి అని అడిగితే 2000 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ పక్కనే చిన్న సెలయేరు ఉంది. చాలా బాగుంది చిన్న సెలయేరు. వాటర్ కూడా చాలా తేటగా ఉన్నాయి. మేము ఇక్కడ అయిపోయాక రూమ్లో ఫ్రెష్ అయిపోయి 2 అలా బయలుదేరామండి. ఇక్కడ పిల్లలు కాసేపు వాటర్లో ఆడుకున్నారు. ఇక్కడ అయిపోయాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము 2కి బయలుదేరాము డ్రీమ్ ల్యాండ్కి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్, మంచి ప్లేస్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ పర్ హెడ్ టికెట్ వచ్చేసి 1000 రూపీస్. నేను, మా హస్బెండ్, మా తమ్ముడు వైఫ్ అండి, మేము 4 టికెట్స్ తీసుకున్నాము. పిల్లలకి ఫ్రీ. 40 to 45 గేమ్స్ ఉంటాయి. మంచి అడ్వెంచర్స్ ఉంటాయి. పిల్లలకి కూడా మంచి గేమ్స్ ఉన్నాయి. జిప్ లైన్ ఉంటుంది. బ్యాడ్మింటన్ గేమ్ ఉంటుంది. చాలా ఉంది. ఇది టికెట్ అండి. రిస్ట్ బ్యాండ్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా చాలా ఉంటాయి. వాటర్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి టికెట్ ఉండదు. ఇక్కడ బుల్ రైడ్ చూడండి, మా తమ్ముడు ఎక్కాడు. చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ యారో. చాలా బాగుంటాయండి గేమ్స్. ఫ్యామిలీ వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. డ్రీమ్ ల్యాండ్ కంపల్సరీ వెళ్ళండి. కిడ్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జంగిల్ సఫారీ అండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. కిడ్స్కి మంచి ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ మంచి మంచి స్లైడ్స్ ఉన్నాయి, స్వింగ్స్ ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇది ఒక రైడ్, కింది నుంచి పైకి వెళ్ళాలి. మనం మిగతావి చూడడానికి ఇందులోనే వెళ్ళాలి. చూడండి, ఇది కింది నుంచి పైకి వెళ్తుంది. అక్కడ మనం చూడాల్సినవి కొన్ని ఉన్నాయి. మిర్రర్ హౌస్ ఉంటుంది, హర్రర్ మూవీ ఉంటుంది, 2D థియేటర్ ఉంటుంది. ఇక్కడ మనం పైకి వెళ్ళిన తర్వాత వెంటనే మనకి కనిపించేది 2D థియేటర్. మూవీ చాలా బాగుంటుంది అందులో. చూడండి, మా తమ్ముడు కూడా ట్రై చేశాడు. ఇది ఫన్నీగా ఉంది అంట. నెక్స్ట్ జిప్ లైన్ అండి, చైర్స్లో. ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా వాటర్ రైడ్స్ ఉన్నాయి. మా చిన్నోడైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు జిప్ లైన్ని. నెక్స్ట్ ఇది వంతెన. ఇక్కడ అడ్వెంచర్ అండి, ఇది ఒక మంచి అడ్వెంచర్. ఒక రోప్ ఉంటుంది, ఆ రోప్ మీద ఇక్కడ మా తమ్ముడు దాటుకుంటున్నాడు. చూడండి, ఆ విధంగా దాటుకోవాలి. వాడు చాలా భయపడ్డాడు. మధ్యలోకి వెళ్ళగానే చాలా భయం వేసిందంట. మేమెవరమో ట్రై చేయలేదు, వాడొక్కడే ట్రై చేశాడు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటివి చాలా గేమ్స్ ఉన్నాయి. డ్రీమ్ ల్యాండ్ కంపల్సరీ వెళ్ళండి, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి, కంపల్సరీ వెళ్ళండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. మంచి మంచి గేమ్స్ కూడా థ్రిల్ చేయొచ్చు. మున్నార్లో సపరేట్ జిప్ లైన్స్ కూడా ఉంటాయి, చాలా పెద్దవి. అవి ఈచ్ పర్సన్ 500 రూపీస్, 300 రూపీస్, 600, 700 రూపీస్. ప్లేసెస్ని బట్టి జిప్ లైన్స్ ఉంటాయి. మీరు వెళ్ళాలనుకుంటే దానికైనా వెళ్ళచ్చు. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు, టెన్నిస్ కోర్టు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మా తమ్ముడు సైకిల్ రైడ్ చేస్తున్నాడు రోప్ మీద. అది కూడా చాలా బాగుంటుంది, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, మంచి మంచి గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఇంకా అలసిపోయారండి. అయిపోయింది. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నారు ఇద్దరు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మున్నార్ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇది ట్రై చేయండి. అంతే అండి, మా డే 1 ట్రిప్ ఓన్లీ డ్రీమ్ ల్యాండ్ ఒక్కటే చూసాము. డే 2 ట్రిప్ అండి. మార్నింగ్ 10కి బయలుదేరాము. మనం వెళ్తుండగానే వ్యూ చాలా బాగుంటుంది, సైట్ సీయింగ్ మొత్తం చుట్టూ. మేము కార్ తీసుకున్నామండి, రెంటెడ్ కార్. మేము జస్ట్ డైల్లో సెర్చ్ చేసాము, డేవిడ్ అంకుల్ నెంబర్ దొరికింది మాకు. ఇతను చాలా మంచిగా చూపించాడు మొత్తం మున్నారు. 3 డేస్కి 9,000 రూపీస్ అతనికి. ఫుడ్ ఇంక్లూడ్ అండి అందులోనే. చూడండి, ఇక్కడ సైట్ పక్కన చుట్టుపక్కల అంతా చాలా బాగుంటుంది.
హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ మేము వెళ్ళింది డే 2లో మట్టుపెట్టే డ్యామ్. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంటుందంట, కానీ మేము వెళ్ళలేదు. ఓన్లీ డ్యామ్ ఒకటి చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. ఇది మట్టుపెట్టే డ్యామ్. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది, చేసేవాళ్ళు చేయొచ్చు. మేము వెళ్ళిన రోజు ఫుల్ ఫాగ్ అండి, పొగమంచు మొత్తం. ప్లేసెస్ సరిగా చూడలేకపోయాము. దానివల్ల 3-4 ప్లేసెస్ అసలు కవర్ చేయలేదు. ఇక్కడ చూడండి, మేఘాలు అన్నీ ఎంత బాగున్నాయో. వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది మున్నార్లో. మనం జర్నీ చేస్తుండగానే సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వ్యూ అంతా. ఇవంతా టీ ప్లాంట్స్ అండి. మనం ప్లేసెస్ చూడడానికి వెళ్తుండగానే మధ్యలోనే మనకి కనిపిస్తాయి టీ ప్లాంట్స్ మొత్తం. ఇప్పుడు మనం వెళ్ళేది మున్నార్లో అతి పెద్ద పీక్ అండి. కేరళ తమిళనాడు బోర్డర్ చూడండి. ఇది కేరళ తమిళనాడు బార్డర్ అంట. ఇక్కడ నుంచి మనం వ్యూ చూస్తే మొత్తం టోటల్ ఊరు కనిపిస్తుందంట, కానీ మేము ఆ వ్యూ చూడలేకపోయాము బికాజ్ ఆఫ్ ఫాగ్, పొగమంచు వల్ల. ఇదే అనాముడి పీక్. ఆ పొగమంచు చూడండి చాలా ఎక్కువగా ఉంది. అసలు మేము ఆ వ్యూవే చూడలేకపోయాము, చాలా ఎక్కువగా ఉండింది. ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ ఊరు అంతా చాలా మంచిగా కనిపిస్తుంది అంట. చూడండి, మంచు చాలా ఎక్కువగా ఉండింది మేము వెళ్ళిన రోజు. దీనివల్ల మేము సరిగా చూడలేకపోయాము, కానీ ఈ మంచుని బాగా ఎంజాయ్ చేసాం. మేము దీని తర్వాత నెక్స్ట్ టీ ప్లాంటేషన్కి వెళ్ళాం. ఇది ఫోటోషూట్ పాయింట్ అన్నాం. ఇది మొత్తం అంతా గ్రీనరీ, మొత్తం టీ ప్లాంట్సే ఉంటాయి. ఫోటోషూట్కి చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఫుల్ పొగమంచుతంతా కప్పిపోయింది. ఎక్కువసేపు ఉండలేదు ఇక్కడ మేము. ఓన్లీ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరాం. నెక్స్ట్ వెళ్ళింది కుందాల డ్యామ్. ఇది పెద్ద డ్యామ్ అంట. ఇక్కడ కూడా బోటింగ్ పాయింట్ ఉంటుంది. డ్యామ్ చూడండి. నెక్స్ట్ ఇది పైన్ ట్రీస్. ఇక్కడ కూడా ఓన్లీ సైట్ సీయింగ్. పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఓన్లీ ఫోటోషూట్. ఇక్కడ హార్స్ రైడ్ ఉంటుంది. హార్స్ రైడ్ చేయాలనుకునేవారు ఇక్కడ చేయొచ్చు. చూడండి, ట్రీస్ చాలా బిగ్గా ఉంటాయి, పైన్ ట్రీస్.
నెక్స్ట్ మేము దీని తర్వాత మున్నార్లో ఫేమస్ కథాకళి ఫ్యూజన్కి వెళ్ళాము. ఇది వచ్చేసి సీతా కళ్యాణ వైభోగమే యాక్ట్. చాలా బాగుంటుంది. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ కథాకళి ఫ్యూజన్ వచ్చేసి హాఫ్ ఉంటుంది. పర్ హెడ్ 500 రూపీస్. ప్లస్ ఇక్కడ కుస్తీ పోటీ కూడా ఉంటుంది. కుస్తీ పోటీ చూడాలనుకునే వారు కూడా కుస్తీ పోటీ చూడొచ్చు. కానీ మేము కథాకళి ఫ్యూజన్ ఎంచుకున్నాం. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ చూడండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. దీన్ని మాత్రం మున్నార్లో ఇది బెస్ట్. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఇది ఇంకా థర్డ్ డే. అలువా నుంచి మాకు ట్రైన్ బుక్ చేసుకున్నాం మేము 4కి. ఇంకా మేము మున్నార్ నుంచి అలువాకి బయలుదేరే మధ్యలో ఇవన్నీ వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళాము. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఎలిఫెంట్ రైడ్ కూడా కంపల్సరీ ట్రై చేయండి. తర్వాత ఎలిఫెంట్కి బనానా తినిపించాము. అక్కడ ఒక అంకుల్ ఇచ్చారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఎలిఫెంట్ రైడ్ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. ఎలిఫెంట్ రైడ్ని కూడా ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ దీని తర్వాత మేము జియాపర వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇది పెద్ద వాటర్ ఫాల్స్, చుట్టూ గ్రీనరీ, చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్. మేము అలవాకి వెళ్ళే రూట్లోనే ఈ వాటర్ ఫాల్స్ వస్తుంది.
దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము. ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుంది. ఇది ఒక డ్యామ్ అండి. ఇది అండి వాలారా వాటర్ ఫాల్స్. ఇది కూడా కొండలలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే రోడ్డు చాలా బ్లాక్ అయిపోతుంది. వెహికల్స్ అయితే చూడండి, ఇక్కడ వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడడానికి చాలామంది అసలు ఉన్నారు. అంతే అండి. మున్నార్ చాలా మంచి ప్లేస్ అండి. 3 డేస్కి చాలా బెస్ట్ ట్రిప్. ఇక్కడ ఎవరైనా జంగిల్ సఫారీ రియల్గా యానిమల్స్ని చూడాలనుకునే వారు కూడా ఇక్కడ చూడొచ్చు. జీప్ అవైలబుల్గా ఉంటుందా అంట, కానీ మేము వెళ్ళలేదు. ఇంకొకటి ఏంటంటే నీళ్ళ గురించి ఫ్లవర్స్ ఐడియా ఉంటుంది కదా, ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి వస్తాయి ఆ ఫ్లవర్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయంట. ఆగస్ట్ నుంచి బెస్ట్ టైం ఫర్ మున్నార్ ట్రిప్ ఆటమ్ అండ్ వింటర్ సీజన్. ఆగస్ట్ డిసెంబర్ టు మార్చ్ మంత్స్ చాలా బాగుంటుంది. మున్నార్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కంపల్సరీ చూడండి. నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.